ఓయూలో నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనానికి అంబేద్కర్ పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఓయూ జేఏసీ చైర్మన్ పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి. వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలన్నారు. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 100 కోట్లతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్ అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను స్వాగతిస్తున్నామన్నారు. ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చీకటి చీల్చివేసేది వెలుతురు అయితే మన మనిషి జీవితంలో ఉన్నటువంటి వెలుతురు చీకటి చీల్చి వెలుతురు రావాలంటే దానికి ఒక చదువు ఒకటే మార్గమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన స్ఫూర్తితోని ఆయన ఆశయాలను మేము ఓయూజేఎస్గా మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మన గవర్నమెంట్ నాలెడ్జ్ సెంటర్ అక్కడ నిర్మించబోతుంది. అక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు వేలకు లక్షలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లకు అక్కడ నాలెడ్జ్ సెంటర్ ఐపీఎస్, ఐఏఎస్ మన పిల్లలు కావాలని మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి భవనాన్ని నిర్మించడము మేము ఉస్మానియా సిటీ విద్యార్థిగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఉస్మానియా సిటీలో ఈ అంబేద్కర్ పూలే జయంతి సందర్భంగా మన నూతనంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. దానికి అంబేద్కర్ పూలే పేరు పెట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పూలే అంబేద్కర్ పేర్ల మీద మన ఉస్మానియా సిటీలో రీసెర్చ్ స్కాలర్స్కు ఫెలోషిప్ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.